ఈ కిటికీని చూడండి ఒక్కసారి. చూస్తే మనకు గోడ, టైల్స్, ఐరన్, జాలి మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ ఈ చిన్న మొక్కకి ఇక్కడ జీవితం కనిపించింది. బయట ఎవరో విసిరిన ఒక విత్తనం ఎండలో, వానలో, ఒంటరితనంలో ఒక చిన్న శ్వాస కోసం ఎదురు చూసింది. తర్వాత ఈ కిటికీలోని జాల నుండి నీటి వాసన వచ్చింది ఆ మొక్కకి. 1 ఇంచు కూడా లేని రంధ్రం మనకి ఏమి కాకపోవచ్చు, కానీ ఆ మొక్కకి అది జీవితానికి ద్వారం ఇచ్చింది. అందుకే తిప్పతీగ తన రూట్స్ని పంపింది, ఇనుపజాలిని దాటింది, చిన్న బాత్రూంలోకి ఎంటర్ ఇచ్చింది. ఇప్పుడు అది పచ్చగా మెరవడాన్ని చూడండి. ఎందుకంటే అది ఆగలేదు. అవకాశం చిన్నదైనా సరే ఆశ పెద్దది. మనలో ఉన్న సంకల్పాన్ని నమ్మితే చాలు. అవకాశం చిన్నదైనా మన ప్రయత్నం పెద్దదైతే జీవితం ఎక్కడైనా చిగురిస్తుంది అనడానికి ఈ తిప్పతీగ చాలా ఎగ్జాంపుల్గా నాకు ఒక స్టోరీని చూపించింది. అసలు ఇది బ్యూటిఫుల్ స్టోరీ అనిపించింది. అసలు ఇది చూడంగానే నాకు ఏదో చిన్న మంచి కథ కనిపించింది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి కథలు మీకు కావాలంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంక ఇలాంటి కథలు ఇప్పటి నుండి మీకు అందిస్తూనే ఉంటాను.